గైస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు డే ఎలా గడవబోతా ఉంది, మీకు గైడెన్స్ ఏంటి ఏంజల్స్ నుంచి చూద్దాము. మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి, ఓకేనా? మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండండి. మీ పేరు చెప్పుకుంటూ, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ, మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ప్రశాంతంగా ఉండండి, ఓకేనా? రెడీ? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతోంది, వాళ్ళకి ఈరోజు ఎలా గడవబోతూ ఉంది. హ్యాంగ్డ్ మ్యాన్, లవర్స్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, మూన్, ద మెజిషియన్. ఎస్, సమ్ పాస్ట్లో మీ విషయంలో మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండుంటే కాదు, చాయిస్ కనపడుతుంది. మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ అనేది కనపడుతూ ఉంది. ఒకవేళ ఈ పాస్ట్ పర్సన్ ఈరోజు మీ లైఫ్లోకి వస్తే ఒక్కొక్క సినారియోలో చెప్తున్నాను, వినండి. మీకు ఏది సినారియో సూటబుల్ అయితే అది తీసుకోండి. ఎందుకంటే వేరియస్ పీపుల్ చూస్తుంటారు కాబట్టి అందరికీ చెప్పాలి వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించి, రైట్? మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అయ్యి 1 ఇయర్ దాకా నియర్ బై అవస్తూ ఉంది అని కనపడుతుంది ఇక్కడ. అండ్ మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్, చాలా క్లవర్ అనేది తెలుస్తుంది, ఓకేనా? మీరు మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి, మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఈరోజు ఒకవేళ ఎంటర్ అయితే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని స్ట్రక్ చేసేసి ఉంచారు, ముందుకు వెళ్ళనీయకుండా, వెనక్కి వెళ్ళనీయకుండా, ఏం సమాధానం చెప్పకుండా, ఏం అష్యూరిటీ ఇవ్వకుండా, కమిట్మెంట్ ఇవ్వకుండా, అసలు ఏం చేయాలనుకుంటున్నారో ఏమీ చెప్పకుండా తన లైఫ్లో తను మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మీతో కమ్యూనికేట్ అయినా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే క్రమంలో ఉంటారు. అంటే బౌండరీస్ క్రియేట్ చేసుకొని నువ్వు అంతవరకే ఉండు, నాకు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఆలోచిద్దాం, ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతారు, డిప్రెషన్లో ఉంటారు ఈరోజు. తను చేసిన బిహేవియర్కి తను మిమ్మల్ని చాలా ముభావంగా ఉంటారు, పాస్ట్ అన్నీ తలుచుకుంటూ ముభావంగా ఉంటారు. మిమ్మల్ని మీరు గాడ్ చేసుకుంటారనమాట. అతిగా ఇవ్వకుండా, అతిగా మాట్లాడకుండా మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేద్దామన్న ఫీలింగ్తో ఉంటారు. ప్రేమ అయితే ఉంటుంది, కానీ ఏం అడగాలో మీ మనసులో ఉన్నాయన్నీ అడిగేయాలనుకుంటారు. చాలా కోపంగా ఉన్నారు. మీ పర్సన్తో మేబీ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం కనపడతా ఉంది. ఎందుకు అంటే ఈ పర్సను ప్రేమ ఉంది, మీకు ఉంది, తనకి ఉంది, కానీ ఈ రిలేషన్లో తను ఎఫర్ట్స్ పెట్టలేదు, ఓకేనా? ఇదొక సినారియో. దానికోసం ఈ పర్సన్తో ప్రేమ ఉన్నా కూడా, తనని మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నా కూడా ఈరోజు పాస్ట్ జరిగినవన్నీ తలుచుకొని డిసప్పాయింట్మెంటు, లో ఎనర్జీలో ముభావంగా వద్దొద్దు, ఇట్లాంటి వ్యక్తి నాకు అవసరమా అని అన్నీ ప్లస్ మైనస్ 2 ఆలోచిస్తూ ఉంటారనమాట. అయినా మనసులో వాళ్ళు తిట్టుకుంటూనో, ప్రేమగా ఉంటూనో, వాళ్ళు చేసి తలుచుకుంటూనో వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు ఈరోజు. బట్ పాస్ట్లో వాళ్ళని చూసిన విధానం వేరు, ఇప్పుడు వాళ్ళని చూస్తున్న విధానం వేరు అనేది. ఈ పర్సన్ మారకపోతే ఈ పర్సన్ని మీరు త్యాగం చేయడానికి, వదిలేయడానికన్నా కూడా సిద్ధమే. అలాంటి నేచర్ కనపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈరోజు స్పిరిచువల్గా చాలా ఇవన్నీ లెట్ గో చేసేసి వదిలేసి, లేకపోతే హోల్డ్ బ్యాక్ చేసి మీరు స్పిరిచువల్గా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు ఈరోజు. అంటే టెంపుల్స్కి వెళ్ళడం, లేదా ఏదైనా భజనలకు వెళ్ళడం, లేదా ఒక
డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళడం, ఇలాంటి ఇంట్లోనే లేదా ఇంట్లోనే పూజ పునస్కారాలు ఎక్కువసేపు చేసుకోవడం, స్పిరిచువల్ బుక్స్ చదవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఈరోజు. ఓకేనా? అండ్ మీ లైఫ్లో మీరు రిస్క్ అయినా న్యూ బిగినింగ్ చేస్తారు అనేది కనపడుతుంది ఇక్కడ. మీరు కొంతమంది సినారియోలో మీరు సింగిల్ పేరెంట్, ఆ పర్సన్ కూడా సింగిల్ పేరెంట్ అనేది కనపడతా ఉంది, లేదా మీరు డివోర్సీ, ఆ పర్సన్ డివోర్సీ అనేది కనపడతా ఉంది. ఈ సినారియో ఎక్కువ కనపడతా ఉంది. ఈరోజు మనీ విషయంలో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అనేది కనపడతా ఉంది. ఓకేనా? మీకోసం మీ స్టాండ్ తీసుకోవడం, హార్డ్ వర్క్ చేస్తాం. ఇది మీ ఇద్దరికి సోల్ కనెక్షను, డివైన్ కనెక్షన్ అనేది తనకి అనిపిస్తూ ఉంటుంది, మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ చాయిసెస్ అయితే సమ్ అదర్ ఈజ్ దేర్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు పైకి మీలోని టాలెంట్ని ఫస్ట్ మీరు గుర్తించండి. జాబ్ పరంగా చూసుకుంటే మీకు ఎవరో జాబ్ ఇప్పిస్తామనో, లేకపోతే మీ దగ్గర మనీ అడగడమో, ఇట్లాంటివి ఏదన్నా ఉంటే నమ్మొద్దు. ఈరోజు మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే చీటింగ్ అయ్యే అవకాశం కనపడుతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎవరిని నమ్మొద్దు. మీ ఇంట్యూషన్ నమ్మండి, మీ టాలెంట్ని నమ్మండి. ఓకేనా? మీరు ఎదుటి వాళ్ళని చూసే విధానం మార్చుకోండి. మీరు మంచిగా ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉంటారు అంటే ఈ రోజుల్లో అలా లేరు. రైట్? మీరు చూసే విధానం మార్చుకోండి. మొత్తం డివైన్ని, దేవుణ్ణి ఎక్కువగా నమ్ముకోండి. దేవుణ్ణి ప్రేమించండి. దేవుడికి సరెండర్ చేయండి. ఓకేనా? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ట్రై చేయండి. ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి. ఓకేనా? మనీ విషయంలో ఏదో ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం కూడా కనపడతా ఉంది. చీటింగ్ ఏదో జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎమోషన్స్ ఈరోజు ఎమోషన్స్ విషయంలో కూడా దుఃఖం ముంచుకొస్తూ ఉంటుంది. కానీ పైకి మాత్రం మిమ్మల్ని మీరు వద్దు, నేను బాధపడకూడదు, ఏడవకూడదు. ఎందుకు నేను ఏడవాలి? మిమ్మల్ని మీరే సెల్ఫ్ గార్డ్ చేసుకుంటూ ఉంటారు. వెరీ గుడ్. లో ఎనర్జీలోకి వెళ్ళకుండా మనసు అయితే దుఃఖంగానే ఉంటుంది. బట్ మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకోగలుగుతారు ఆ ఎనర్జీస్ నుంచి. ఎందుకు అది అట్లా మీకు ఉన్నప్పుడు మీరు పూజా పునస్కారాల్లో ఎక్కువ నిమగ్నం అవుతారు మనసు ప్రశాంతత కోసం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూడండి. మీ రిలేషన్లో సక్సెస్ ఉంది, మీ లైఫ్లో సక్సెస్ ఉంది, మీ కెరీర్ విషయంలో సక్సెస్ ఉంది. ఓకేనా? మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఇంట్లో పూజా పునస్కారాలు ఎక్కువ చేసుకోవడం కూడా మెడిటేషన్లో వన్ ఆఫ్ ద భాగమే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అది చేస్తూ ఉండండి. అబండెన్స్ మీ లైఫ్లో, మీ లవ్ లైఫ్లో కావచ్చు, మీ కెరీర్ లైఫ్లో కావచ్చు, మీ ఓవరాల్ లైఫ్లో కావచ్చు, అబండెన్స్ ఏదో రాబోతూ ఉంది. బీ అసెట్టివ్. హోప్స్ కోల్పోవద్దు, లో ఎనర్జీలో ఉండొద్దు, ఆశావాహ దృక్పథంతో ఉండండి. ఆశ చాలా ఫ్యూచర్ గురించి ఒక ఆశతో బతకడం అనేది మంచి అలవాటే. అది కూడా పాజిటివ్గా ఉండండి. ఓకేనా? పీస్ఫుల్ రిజల్వేషన్. మీ ఇద్దరి మధ్య లేకపోతే మీ లైఫ్లో ఏదైనా సమస్య ఉన్నా అది పీస్ఫుల్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మీరు ఎక్కడా ఆగొద్దు. మీ లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉండండి, ఎక్కడా ఆగొద్దు. రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. ఓం సాయిరామ్.